కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. పగలు రాత్రి తేడా లేకుండా ప్రభుత్వ సంపదకు గండి కొడుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా అదుపు తప్పిందా? అధికారుల మౌనం మాఫియాకు మద్దతేనా అన్న అనుమానాలు. వాగులు అంటే గ్రామాల ప్రాణాధారం. అదే వాగులు ఇప్పుడు గుంతలుగా మారిపోతున్నాయి. పగలు రాత్రి ట్రాక్టర్ల గర్జనలు, ఇసుక మడులు. ఇదే దృశ్యం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కనిపిస్తోంది. సహజ సంపదను కాపాడాల్సిన వారు చూస్తూ ఉండగా కొందరు అక్రమార్కులు వాగుల్లోని ఇసుకను తోడేస్తూ లక్షల్లో దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిర్పూర్, కౌటాల, కాగజ్ నగర్ మండలాల్లో పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నాయి. ఇదే పరిస్థితి ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఆసిఫాబాద్, రెబ్బన, వాంకిడి మండలాల్లోనూ నెలకొన్నదని సమాచారం. ప్రభుత్వ పనుల కోసం ఇసుకను తరలించేందుకు ఇచ్చిన అనుమతులను కొందరు తమ దందాకు ఆయుధంగా మలుచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారిక అవసరాల పేరిట వాగుల నుండి ఇసుకను తీసి ఇదే ఇసుకను ప్రైవేటు నిర్మాణాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడుకు వేలల్లో లాభం వస్తుండటంతో ఈ వ్యాపారం వేగం పెరిగిందని చెబుతున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎక్కడికి వెళ్తోంది అనే ప్రశ్న స్థానికుల్లో వినిపిస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు కనిపించడం లేదని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ట్రాక్టర్లు పట్టుబడ్డా కొద్దిసేపటికే వదిలేస్తున్నారనే చర్చ సాగుతోంది. దీంతో అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే బెదిరింపులు ఎదురవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అధికంగా ఇసుక తవ్వడం వల్ల వాగుల సహజ నిర్మాణం దెబ్బతింటోంది. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. సమీప వ్యవసాయ భూములు ఎండిపోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇసుక మాఫియా వల్ల తక్షణ లాభం కొందరికి దక్కినా దీర్ఘకాల నష్టం మాత్రం సమాజానికే మిగులుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, రాత్రివేళ చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుక తరలించే వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మరియు సిర్పూర్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉన్నది. దీన్ని అరికట్టడంలో పోలీసు యంత్రాంగం కానీ మరియు రెవెన్యూ అలాగే మైనింగ్ అధికారులు విఫలమయ్యారు. ఏదైతే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందో దీనిని అరికట్టాలని మేము కోరుతా ఉన్నాను. ఏదైతే తుంపెల్లి వాగు మరియు కాగజ్ నగర్ పెద్దవాగు, అలాగే చిక్రి వాగు మరియు రెబ్బెన మండలంలో తదితర వాగులని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉన్నది. దీనిని అరికట్టాలని మేము కోరుతా ఉన్నాము. మరియు ఎలాంటి అనుమతులు లేని ఇసుక రవాణా పోలీస్ స్టేషన్ ముందు నుండి, అలాగే రెవెన్యూ ఆఫీసుల ముందు నుండి మరియు మైనింగ్ అధికారుల ముందు నుండి అక్రమ ఇసుక రవాణా వెళ్తా ఉన్నా చూసి చూడనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. దీనిపై స్పందించి త్వరలో అక్రమ ఇసుక రవాణాని అరికట్టాలని మేము కోరుతా ఉన్నాము. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.